టీడీపీ సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుకు భారీ ఝలక్కిచ్చారు. తాజాగా నంద్యాలలో జరుగుతున్న పరిణామాల్లో మారుతున్న రాజకీయ పరిణామాలను స్థానిక టీడీపీ నేతలు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి భూమా అఖిలప్రియ, కల్వ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడులతో చంద్రబాబు మాట్లాడారు. శిల్ప రాజీనామాతో నంద్యాల ఉప ఎన్నికలపై వారితో సమీక్షించారు. పార్టీ నుంచి ఇంకా ఎవరైనా వెళ్తున్నారా, పార్టీ ఏ మేరకు నష్టం జరుగుతుందని ఆరా తీశారు. దీనికి అఖిలప్రియ, ఆయన వర్గం మొత్తం వెళ్లిపోయారని సమాధానమిచ్చారట. పైగా ఇంకా అసమ్మతులు, శిల్ప వైసీపీ వ్యతిరేకులు టీడీపీలోకి వచ్చేవారు ఇంకా ఎవరైనా ఉన్నారా అని చంద్రబాబు ప్రశ్నించగా, ఇక ఎవరు టీడీపీలోకి రారని, పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని వివరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏమాత్రం భయపడొద్దని, ఇంకెవరైనా సీనియర్లను పంపిస్తానని, అవసరమైతే తానే వస్తానని చెప్పారంట. అవకాశం ఉంటే వైసీపీ నుంచి ఎవరైనా చేర్చుకోవాలని సూచించారంట. ప్రస్తుతం వర్గాలుగా విడిపోవడం, శిల్ప వైసీపీలో చేరడం వల్ల ద్వితీయ శ్రేణి నాయకత్వం హడావిడిగా ప్రస్తుతం గందరగోళంలో ఉందని, దాదాపుగా నియోజకవర్గ ప్రజలు 80% వైసీపీ వైపే ఉన్నట్టు టీడీపీ అధిష్టానానికి షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో జిల్లా టీడీపీ శిబిరం మల్లగుల్లాలు పడుతుంది.